మహిళా దినోత్సవాన్ని చేయటము అని అంటే మన ఈ సమాజంలో ఉన్న అసమానతలకు వ్యతిరేకంగా మనం అంతా సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉంది. అడిగితేనే ఎవరైనా ఇస్తారు, అడగకపోతే ఎవరు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అడిగి పోరాటాలు చేస్తే కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేరు. కాబట్టి మరి ఇప్పుడు ఒకప్పుడైతే అసలు పురుషులకే ముందుగా ఓటు హక్కు ఉంది, తర్వాత చదువుకున్న మహిళలకు ఓటు హక్కు ఉంది, పేద మహిళలకు కూడా ఓటు హక్కు లేనటువంటి పరిస్థితి ఉంది భారతదేశంలో. బ్రిటిష్ కాలంలో మరి అనేక సంఘాలు అనేక మంది పోరాటం చేయటం వల్ల రాజకీయంగా కూడా ఎమ్మెల్యే ఎంపీ స్థానాలలో కూడా సముచితమైనటువంటి స్థానం 1935 రాజ్యాంగం చట్టంలోనే బ్రిటిష్ కాలంలోనే మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి. మీకు తెలుసో తెలియదో 1935 చట్టంలో మహిళలకు ప్రత్యేకంగా పురుషులతో పోటీ పడి గెలవలేరని వాళ్లకు 1935 చట్టంలో పొందుపరిచి వాళ్ళకు సపరేట్ గా నియోజకవర్గాలను కేటాయించడం జరిగింది. కానీ మళ్ళీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మహిళల రిజర్వేషన్లు తీసివేయడం జరిగింది. ఎవరన్నా స్వాతంత్రం వచ్చిన తర్వాత మహిళలకు ఇంకెక్కువ ప్రాతినిధ్యం ఇవ్వాలి, ఎక్కువ విద్యా ఉద్యోగ రంగాల్లో ఇవ్వాలి, సరి సమానంగా ఇవ్వాలి అని అనుకుంటారు. కానీ దురదృష్టం ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్న మహిళల రిజర్వేషన్లను తీసేశారు, విద్యా ఉద్యోగ రంగాల్లో ఉన్న రిజర్వేషన్లను తీసేశారు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన చాలా సంవత్సరాల తర్వాత మళ్ళా మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు కావాలని మళ్ళీ ఒత్తిడి తీసుకొని వస్తే మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించారు. అది కూడా 2029 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. కనీసం ఒక 33% అయినా 100 మంది ఎమ్మెల్యే ఉంటే దాంట్లో 33 మంది మహిళలు మరి రేపు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి రేపు చట్టసభలలో కూడా మీరు కూర్చోవడానికి 2029కి మీరంతా కూడా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. స్థానిక సంస్థలలో ఇప్పటికే సర్పంచులుగా, జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, కౌన్సిలర్లుగా అక్కడక్కడ కొంతమంది నెగ్గుతూ వస్తూ ఉన్నారు. ఇది ఎవరు